ప్రభువా పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ మాటలు వినటానికి మీ పరిశుద్ధ సన్నిధానంలో కూడుకున్నాం. మీ పరిశుద్ధ సంఘంగా పరిశుద్ధ ఆగమలోనికి ప్రవేశించడానికి మీ మాటలు మాకు అనుగ్రహించి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మనకు ఉన్నటువంటి అంశం అడ్వెంట్ ఆదివారము, అనగా ప్రభువు రాక ఋతువు ప్రారంభం. ఈ ఋతువులోనికి మనము ప్రవేశిస్తున్నాం కనుక మన జీవితాలకు, మన సంఘమునకు, ప్రపంచవ్యాప్తముగా అలముకొని ఉన్నటువంటి కథోలిక సంఘమునకు ఒక ప్రత్యేకత ఇవ్వబడింది, ఆపాదించబడింది. ఇది మనము కొనసాగించవలసిన వారము. అదేవిధంగా దీన్ని ఆదరించి మనం ఆధ్యాత్మికంగా బలపడవలసినటువంటి వారం కూడా. ఈ అడ్వెంట్ సండే, ప్రభు యొక్క రాక ఋతువు ప్రారంభించబడేటువంటి ఈ రాక ఆదివారమునకు ఉన్నటువంటి ప్రత్యేకతను బట్టి ఇవ్వబడినటువంటి అంశము యథావిధిగా ఉన్నట్టుగా నేను చదువుతున్నాను. ప్రభు రాకను బట్టి ఉత్సాహ సంతోషములతో ఎదురు చూచుట. ప్రభు రాకను బట్టి ఉత్సాహ సంతోషములతో ఎదురు చూచుట. దాని క్రింద బ్రాకెట్లో పారంథసిస్ ఏమని ఇవ్వబడిందంటే, మరియు మరియా, కొమ్ము ఉంది, ఆ కొమ్ము తీసేయాలి మనం, ప్రింటింగ్ మిస్టేక్. మరియు అనే కాదు, మరియా ఎలిజబెతుల కలయిక. మరియా ఎలిజబెతుల కలయిక, ఇది మనకున్నటువంటి అంశం. కనుక దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకుందండి. ఏం ప్రత్యేకత అంటే, దాన్ని చూడక పూర్వం మనము ఒక్కసారి గతంలోనికి మనం వెళ్ళవలసిన వారు. గతం అంటే చరిత్ర కావచ్చు, లేక ఉన్నటువంటి సందర్భం కావచ్చు. ది కాంటెక్స్ట్ ఆఫ్ ది టెక్స్ట్స్ అండ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ అడ్వెంట్. సందర్భం ఏమై ఉన్నది అంటే, మనందరికీ తెలిసిన విధంగా పరిశుద్ధ గ్రంథము పాత నిబంధన మరియు కొత్త నిబంధన అనేటువంటి రెండు గ్రంథముల యొక్క కలయిక. ఏంటి అందరు సీరియస్ ఉన్నారు? ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ స్మైల్. క్రిస్మస్ కాలం, రాక కాలంలో మనం ఉన్నాం కాబట్టి కొద్దిగా నవ్వటంలో తప్పులేదు. ఈ యొక్క నవ్వులు మన జీవితాల్లో పూయాలి. అందుకే ఈ యొక్క కాలం, రాక కాలం మనకు ఏర్పాటు చేయబడింది. దేవుని ప్రియమైనటువంటి వారులారా, రెండు నిబంధనలు మనకున్నాయి, క్రొత్త నిబంధన, పాత నిబంధన. పాత నిబంధన అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందటం, వారు ఒక జాతిగా అభివృద్ధి చెందటం, ఒక జనాంగముగా అభివృద్ధి చెందటం, ఒక జాతీయతతో ముందుకు వెళ్ళటం, తరువాత ఆ యొక్క జాతీయతకు ఇవ్వబడినటువంటి రాజ్య వ్యవస్థ, మొనార్కీ,
ఆ రాజ్య వ్యవస్థ తదుపరి కాలంలో, తరువాత కాలంలో ఒక సుమారు 1000 సంవత్సరాల పాటు పరిపాలించబడటం సుమారుగా. ఆ తరువాత అది విభజించబడటం, తరువాత ఇశ్రాయేలీయులను దేవుడు శిక్షించడానికి వారిని చెరలోనికి లేక చెరలలోనికి ప్లూరల్ చెరలలోనికి తీసుకువెళ్ళడం, మరలా వారికి బుద్ధి వచ్చిన తరువాత దేవుడు వారిని మరలా వారి స్వదేశానికి పంపించడం. ఇదే పాత నిబంధన అంటే. ఇప్పుడు ఈ రాజ్య వ్యవస్థ ముగించబడింది, రాజులు లేరు. పోనీ దేవాలయం దగ్గర వెళితే అక్కడ యాజకుడు లేడు, ప్రధాన యాజకుడు లేడు. పోనీ బయట ఎవరైనా న్యాయాధిపతులు ఉన్నారా, న్యాయం తీర్చడానికి వాళ్ళు లేరు. మరి ఎవరున్నారు? ప్రవక్తలు ఉన్నారంటే ప్రవక్తలు కూడా సరిగ్గా లేరు. అక్కడక్కడక్కడక్కడ ఎక్కడో ఒక ప్రవక్త, ఆ ప్రవక్తను కూడా అబద్ధ ప్రవక్తని బ్రాండ్ వేసి బయటికి పంపించి అవమానించి కొట్టి తిట్టి రకరకాలుగా బాధించారు. సో దట్ వాస్ ఎ పీరియడ్. రాజులు లేనటువంటి పీరియడ్, యాజకులు లేనటువంటి పీరియడ్. మనం గతంలో చెప్పుకున్నాం, పాత నిబంధన అనగానే అది ఒక రిలీజియస్ బుక్ కాదండి, మతపరమైన గ్రంథం కాదండి. అది ఇట్స్ ఎ పొలిటికల్ కంపైలేషన్. రాజకీయ పుస్తకాలు ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే ది ఆఫీస్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ది ఆఫీస్ ఆఫ్ రిలీజన్ ఆర్ వన్. రాజకీయ వ్యవస్థ, మతపరమైన వ్యవస్థకు ఒకే ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసుని రాజుగారు డిక్టేట్ చేసేవాళ్ళు, ఆ ఆఫీసుని యాజకులు నడిపించేవాళ్ళు. రాజుగారికి యాజకుడు సలహాలు ఇచ్చేవాడు, యాజకుడికి రాజుగారు సలహాలు ఇచ్చేవారు. ఒకే ఆఫీస్. ఆ విధంగా పాత నిబంధన ఉండింది. అది ఒక బైబిల్ గ్రంథం అనేది ఒక రాజకీయ గ్రంథం అని చెప్పడంలో వెనుకాడవలసిన పని లేదు. ఈ ఆఫీస్ వాస్ సేమ్. ఈ విధమైనటువంటి స్థితిలో ఆ వ్యవస్థ, ఏం వ్యవస్థ అది, రాజకీయ వ్యవస్థ కావచ్చు, మత వ్యవస్థ కావచ్చు, మూతపడింది. మనకు కూడా అన్ని వ్యవస్థలు మూతపడ్డాయి సంవత్సరం నుంచి. మూతపడితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఏముంటుంది మూతపడితే? ఇంకేముండదండి చెప్పుకోవడానికి. ఉద్యోగాలు లేవు, పరపతి లేదు, హోదా లేదు, కనీసం బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, గాలి పీల్చుకునే పరిస్థితి లేదు. దయనీయమైనటువంటి స్థితిలో మనము ఉన్నాము. అప్పటి కాలపు పాత నిబంధన ప్రజలు కూడా ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చివరికి వచ్చేసరికి పాత నిబంధనలో దేవుడు వారికి ఒక ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాడు. చీకట్లో వెలుగంటది. నెప్తాలి, జబులూన్ అనేటువంటి ప్రాంతాలకు వెలుగు వచ్చున్నది అని ప్రవక్తలు ప్రవచించారు. మన ప్రవక్తలు లెమ్ము, తేజరిల్లము అంటూ కీర్తించారు, పిలుపునిచ్చారు. ప్రభు నామాన్ని ఆ విధంగా అభయముతో కూడినటువంటి వాక్యములు ప్రసాదించారు. వెలుగును స్వీకరించడమే అప్పటి ప్రజానీకం యొక్క లక్షణం. ఈ విధంగా ఏమీ లేనటువంటి స్థితిలో ప్రజలు ఉన్నారు, జీవిస్తున్నారు. దే వర్ ఇన్ వాక్యూమ్. ఏం చేయాలో దిక్కుతోసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, మనము తర్వాత కాలంలో కూర్పులో వచ్చినటువంటి కాలం ఒకటి ఉండింది. ఆ కాలం పేరేంటంటే పాత నిబంధన కొత్త నిబంధన మధ్య ఉన్నటువంటి కాలం. దాన్ని ఇంటర్ టెస్ట్మెంటల్ పీరియడ్ అన్నారు. ఆ ఇంటర్ టెస్ట్మెంటల్ పీరియడ్ అనేది ఇంటర్ టెస్ట్మెంటల్ పీరియడ్లో ఆ పదం కనుక్కోలేదు. ఇప్పుడు కొత్త నిబంధన కాలం ముగిసిన తరువాత కనుక్కోబడినటువంటి పదం లేక పదజాలం ఆ మాట ఇంటర్ టెస్ట్మెంటల్ పీరియడ్ అనగా 2 నిబంధనల మధ్య ఉన్నటువంటి కాలం. అది బహు చీకటి యుగం. అయితే ఒక వ్యక్తి ప్రత్యేకంగా మకబీల్ అనేటువంటి కుటుంబంలో జన్మించినటువంటి ఒకడు, ఆ కుటుంబానికి నాయకుడైనటువంటి ఒకడు
యూదా ఆయన పేరు. యూదా అంటే చాలా మంచి పేరు. ఆ యూదా అనేటువంటి వ్యక్తి కూడా చాలా గొప్ప కార్యం చేశాడండి. ఎటొచ్చి యేసుప్రభు ఫ్రెండ్ అయిన యూదాయే గొప్ప పని చేయలేదు, కానీ అంతకుముందు యూదాలందరూ మంచి పని చేశారు. ఈ మంచి పని ఏంటంటే, ఇశ్రాయేలీల రాజ్యం రాజు లేనటువంటి స్థితిలో అన్యజనులు వచ్చేసి యెరూషలేము దేవాలయంలో రకరకాల జంతువుల్ని పూజలు చేసేటువంటి పరిస్థితిలో గర్భాలయంలో పందిని పెట్టి పూజించారండి. గర్భాలయంలో పందిని కాల్చారు. ఇక ఆ పరిస్థితిలో ఒక వ్యక్తి లేచి నిలబడి ధైర్యంగా ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి యుద్ధం ప్రకటించాడు. ఆ యుద్ధం పేరు గొరిల్లా వార్. గొరిల్లా వార్ అంటే తెలుసా? గొరిల్లా వార్ అంటే వెనక నుంచి వెళ్ళి తోసేసుకుని పరిగెత్తి పారిపోవటం, వెనక నుంచి వెళ్ళి తన్ని పారిపోవటం, వెనక నుంచి వెళ్ళి గుద్ది పొడిచి పారిపోవటం, అది గొరిల్లా వార్. ఇక ఏమి చేయలేక గొరిల్లా వారు ప్రారంభించారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అనేటువంటి మాట మలాకీ గ్రంథం తదుపరి ప్రారంభమయ్యి, అంటే అర్థం కావడానికి చెప్తాను, దానికి ఏమీ సెట్ బౌండరీస్ ఏం లేవు, క్రొనలాజికల్గా అక్కడ ప్రారంభమయ్యి దాదాపుగా కొత్త నిబంధన కాలంలో సగం కాలం వరకు ఆ ఇంటర్ టెస్టమెంటల్ కాలంలో కలిసిపోయింది. ఆ మాటకు వస్తే యేసు ప్రభు జీవించింది కూడా ఆ కాలంలోనే. జీసస్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటర్ టెస్టమెంటల్ టైమ్స్. ఎందుకు ఈ మాటలని మనం చెప్పుకుంటున్నామంటే, యాడ్వెంట్ అనగా రాక, కమింగ్ రాక చాలా ప్రాముఖ్యం. ఈ రాక గురించి మనం ధ్యానం చేయక పూర్వం ఈ అంశం కూడా ఏమనుందంటే, ప్రభువు రాక, అందును బట్టి ఉన్న ఉత్సాహ సంతోషములు, ఎదురుచూపు, ఈ మాటలన్నీ ఉన్నాయి అంశం. ఎదురుచూపు. మీరు ఎవరికోసమైనా వెయిట్ చేశారా? వెయిటింగ్. ఇప్పుడే వస్తాను అన్నారు అనుకోండి, ఆ వచ్చేదాకా ఉంటాం మనం, ఛాన్సే లేదు. ఇప్పటికి వచ్చాడు అని, ఇది ఒక నిమిషానికి. అసలు ఎదురు చూపు అనేది మన జీవితంలో లేదేమో. నేను చెప్పిన తప్పైతే మన్నించండి. ఎదురు చూపు లేదు అసలు. నో వెయిటింగ్. పనులన్నీ ఇమ్మీడియట్గా అయిపోవాలి. యూట్యూబ్లో కొద్దిగా ఒక అర నిమిషం బఫరింగ్ వస్తే తట్టుకుంటాము, తట్టుకోలేదు. వెయిటింగ్, నో వెయిటింగ్. అయితే ఇక్కడ ఏ విధమైనటువంటి వెయిటింగ్? అది భరించలేనటువంటి వెయిటింగ్. ఎదురుచూపు చేయలేనటువంటి ఎదురుచూపు, మింగుడు పడనటువంటి ఎదురుచూపు, భరించలేనటువంటి ఎదురుచూపు, వల్ల కాని పని. ఈ ఎదురుచూపులు ఒక ఎత్తు అయితే, మనకు అంశంలో ఇవ్వబడినటువంటి ఎదురుచూపు మరొకటి. ఈ ఎదురుచూపు పాజిటివ్. ఏ విధంగా అంటే, ఇది సంతోషముతో ఎదురుచూపు. ఎదురు చూసేటప్పుడు మన హృదయంలో ఏముంటుంది? చిరాకు ఉంటుంది కదా. వెయిటింగ్ అంటేనే చిరాకు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, ఆ చిరాకు తొలగించుకొని సంతోషాన్ని పట్టించు. సంతోషంతో ఎదురు చూడాలి. ఇప్పుడు మరి ఈ పాత నిబంధన కొత్త నిబంధన మధ్య ఉన్నటువంటి కాలము ఒకసారి తీసుకుంటే, క్రీస్తుకు పూర్వం, క్రీస్తు తరువాత అని మనము ఈ కాలం అనే దాన్ని విభజించాం. బిఫోర్ క్రైస్ట్, అనో డామినో కదా, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ అని మనం టైంని మనం కట్ చేసాం, విభజించాం. ఇప్పుడు అది కాస్త మార్చారులేండి. ఎవరు కూడా BCAD అంటం లేదు, ఇప్పుడు మార్చేశారు. ఇప్పుడు ఏమంటున్నారంటే BCE, బిఫోర్ కామన్ ఎరా అంటున్నారు, నో బిఫోర్ క్రైస్ట్. మరి ఎందుకు తీసేశారో నాకైతే తెలియదు. తర్వాత AD కూడా తీసేసి ఇప్పుడు ఏమన్నారంటే CE అన్నారు, కామన్ ఎరా. ఈ రెండింటి కాలము
మధ్య ఉన్నటువంటి కాలము ఒకసారి చూసి, దానికి ముందున్నటువంటి 100 సంవత్సరాలు, దాని తరువాత ఉన్నటువంటి 100 సంవత్సరాలు, అంటే బీసీలో ఉన్న 100 సంవత్సరాలు, ఏడీలో ఉన్న 100 సంవత్సరాలు గమనిస్తే, బీసీలో ఉన్నటువంటి 100 సంవత్సరాలు ఎదురు చూపులతోనే బ్రతికింది. ఏడీలో ఉన్నవారు కూడా ఎదురు చూపులతోనే బ్రతికారు. అయితే బీసీలో ఉన్నవారు ఏమి ఎదురు చూశారంటే, ఒక రాజకీయ మెస్సియా వస్తాడు, భౌతికంగా మమ్మల్ని పరిపాలిస్తాడు, సింహాసనం మీద అదిగో అక్కడ కూర్చుంటాడు, ఆ కొండ మీద కూర్చుంటాడు, ఇటువంటి ఊరేగిస్తాం, మనల్ని పువ్వులు చల్లుతాం, జయజయలు పలుకుతాం, ఎదుర్కొంటాం, ఘనపరుస్తాం, మనల్ని పరిపాలిస్తాడు అని భౌతికంగా ఎదురు చూసినటువంటి సమాజం బీసీలో మొదటి శతాబ్దపు సమాజం. The first century BC Christians were waiting. The first century BC Jews were a waiting community. First century AD Christians were also waiting. ఏడీలో ఉన్న మొదటి దశాబ్దంలో ఉన్న వారు కూడా ఎదురు చూపుల్లోనే ఉన్నారు. కానీ వీళ్ళు ఎదురు చూసింది ఏంటంటే దైవికమైనటువంటి మెస్సియా కొరకు. యేసుప్రభు ఎప్పుడు చనిపోయాడు? 33 ఏళ్ళకి. ఆయన పుట్టింది ఎప్పుడు? 4 BC. 33 ఏళ్ళు అంటే దాదాపుగా 30 BCలో ఆయన వెళ్ళిపోయాడు. 30 BC నుంచి తరువాత 70 సంవత్సరాల వరకు ఆ శతాబ్దం అంతా కూడా యేసుప్రభు రెండవ కొరకు ఎదురు చూశారు. దాన్ని పరూసియా క్రిస్టియన్స్ అన్నారు, వెయిటింగ్ కమ్యూనిటీ. ఇప్పుడు 2 రకాల వెయిటింగ్ చూసాం మనం. ఒకటి భౌతికమైనటువంటి రాజు కొరకు, రెండవది దైవికమైనటువంటి రాజు కొరకు ఎదురు తెన్నులు మనము చూసాం. ఇప్పుడు మనము ఏ రాక కొరకు ఎదురు చూస్తున్నాం? మన రాక ఏంటి చెప్పండి? క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తున్నాను, ఇంకా దేని కొరకు ఎదురు చూస్తున్నాం? నేనైతే సాయంకాలం లైట్ స్టార్ ఎప్పుడు వెలిగించాలని ఎదురు చూస్తున్నాను. బట్టలు ఎప్పుడు కొనుక్కోవాలి, ఈ పండుగ వాతావరణం ఎప్పుడూ మనల్ని ఆవరించాలి, మన సంతోషానికి అవధులు లేకుండా పోవాలి, నేను ఉత్సాహ గానములతో నేను అతిశయించాలి అని మనం ఎదురు చూస్తాం. మంచిదే. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఈ ఉత్సాహం పొందడానికి ఉన్నటువంటి సంగతులు, ఆ యొక్క సందర్భాలు చూస్తే ఆ హృదయ విదారకం, బహు బాధతో కూడినటువంటివి, భరించలేనటువంటివి. పరిపాలించడానికి ఎవరు లేనప్పుడు ఏం ఎదురు చూస్తాం మనం? తినడానికి భోజనం లేనప్పుడు ఏం ఎదురు చూస్తాం మనం? మనల్ని నడిపించడానికి మనిషి లేనప్పుడు ఏం ఎదురు చూస్తాం మనం? ఏం ఎదురు చూస్తాం? ఎదురు చూపులు అంత భయంకరమైనవి. అందుకే మన అంశంలో ఎదురు చూపు అనే మాట దగ్గర సంతోషముతో ఎదురు చూచుట, దీనికి సబ్ టైటిల్ గానో లేకపోతే దీని పొడిగింపుగానో మరియా ఎలిజబెత్తులు కలయిక అని ఇచ్చారు. దాన్ని వెళ్ళక పూర్వం ఒక్కసారి మనము పాత నిబంధనలో చూస్తే చూడండి, 10వ వచనం నుంచి ఇర్మియా 33:10. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయాను. చూసారా దుర్భర స్థితి? యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము పగుల కొట్టబడింది, నాశనం చేయబడింది. అక్కడ ప్రజలందరూ కూడా దోచుకొని పోబడ్డారు. యెహోవా ఏమంటున్నాడు? దేవుడు, ఇది పాడైపోయిను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేరు అని మీరు చెప్పారే. ఆ స్థలంలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఎట్లాగ నడిపిస్తున్నాను చూడండి, 11వ వచనంలో సంతోష స్వరమును, ఆనంద శబ్దమును. సంతోష స్వరం అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనకు తెలుసు. ఏం చేస్తాం?
మనం మాట్లాడే మాటలకి టెంపో ఉండదు. మనం మాట్లాడే మాటలు ఎదుటివారిని కూడా బాధ పెట్టే అంత సంతోషం ఉంటుంది ఒక్కోసారి. మనం మాట్లాడుకునే మాటల్లో విపరీతమైనటువంటి ఆనందం, ఔత్సాహిక విధానం. కానీ ఆ సంతోష స్వరం ఇక్కడ అవసరం. ఎందుకంటే మనం ఉన్న పరిస్థితి ఆ విధంగా ఉంది. ఈ అవసరమైనటువంటి ఎదురుచూపులతో కూడినటువంటి సంతోషము మనకు అనుగ్రహించబడుతుంది దేవుని వలన. తరువాత ఈ ఆనంద శబ్దం అంటూ ఏమంటున్నాడంటే పెండ్లి కుమారుని స్వరం అంట. మళ్ళీ ఈ ఆనంద స్వరంలో ఏమైనా తేడాలు ఉంటే ఉండొచ్చేమో కానీ పెండ్లి కుమారుని యొక్క చిరునవ్వులో ఎటువంటి తేడా ఉండదండి. నేను దాదాపు 200 పెళ్లికి పైనే చేశాను. నాకు తెలుసు పెండ్లి కుమారుడు నవ్వు ఎలా ఉంటుందో, పెండ్లి కుమార్తె నడక ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఆవిడ ఆనందం తెలుసు. ఈ తాళిబొట్టు కట్టిన తర్వాత, కట్టబడిన తర్వాత వాళ్ళ సంతోషం మనకు తెలుసు. గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎంతో సంతోషంతో ఉంటారు. వారి చిరునవ్వుని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ద స్మైల్స్ ఆఫ్ ద గ్రూమ్, స్మైల్స్ ఆఫ్ ద బ్రైడ్. వీరి సంతోషాన్ని చూపిస్తూ, ఎందుకు సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు? ఎందుకు సంతోషంగా ఉన్నారు అంటే వారి జీవితాలు ఒకరికొకరు శాశ్వతంగా ముడివేయబడ్డాయి. అంటే ఈ సంతోషం శాశ్వత కాలం వరకు ఉంటుంది. ఇది శాశ్వత కాల సంతోషము. పెండ్లి కుమారుని స్వరం. ఆ రోజు పెండ్లి కుమారుడు ఏం మాట్లాడినా అది శాశ్వత కాలం గుర్తుపెట్టుకునే మాట. ఆ రోజు పెండ్లి కుమార్తె ఏం చేసినా శాశ్వత కాలం గుర్తుపెట్టుకునే మాటేనండి. ఒక పెళ్ళి అయితే నేను ఉదయం 10ంటికి పెట్టిన పెళ్ళి సాయంకాలం రాత్రి 9 అయినా చేయలేకపోయానండి. కారణం ఏంటంటే 10ంటికి వెళ్ళి చర్చిలో కూర్చుంటే వాళ్ళు ఎంతసేపు రావటం లేదు. కబురు చేస్తే ఇదిగో అదిగో అన్నారు. 12 అయిపోయింది. పాస్టర్ గారు ఇక రారులేండి, మీరు వచ్చేసి భోజనం చేయండి అన్నారు. భోజనం కాదంటే ముందు అది ముఖ్యం, వివాహం అన్ని విషయాలు ఘనమైందంటే వాళ్ళు వచ్చారు, భోజనానికి లాక్కుపోయారు. సరే 4ంటికి అనుకున్నాం, 4ంటికి కూర్చుంటే రాలేదు. చివరికి తేలింది ఏంటంటే పెండ్లి కుమార్తెకు లిప్స్టిక్ లేదంట, అందుకే రాలేదు. ఆ లిప్స్టిక్ కోసం 5ంటికి ఒక చోటకి వెళ్ళారు, అక్కడ దొరకలేదు. అక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళారు సిటీకి, అక్కడ దొరకలేదు. అక్కడ నుంచి వేరే 1 టౌన్లోకి వెళ్ళారు, అక్కడ దొరికితే 9:30కి వచ్చారు. ఎందుకు చెప్పానంటే వీరి యొక్క ఆనందం ఇది శాశ్వత కాల ఆనందం. శాశ్వత కాలానందం ఎక్కడ రాజీ పడేటువంటి విధానం ఉండదండి. ఇప్పుడు ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలు నవ్వుతూ ఉంటే మనం కూడా నవ్వుతూ ఉంటాం. అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ 3వ పాఠంలో చెప్పినటువంటి సంగతులు జరుగుతాయి. అది మనం 3వ పాఠంలో మనం చూస్తాం. తరువాత ఆ యెహోవా దేవుడు పెండ్లి కుమారుడికి ఉన్నటువంటి సంతోషాన్ని, పెండ్లి కుమార్తెకు ఉన్నటువంటి సంతోషాన్ని ఆ నూతన భూమిలో, నూతన వాగ్దాన భూమి అయినటువంటి ఆ యెరూషలేము లేక యూదయలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అక్కడ కూడా ఉన్నటువంటి మైదానపు భూమి మీద కాదు, మన్నెపు పట్టణములలో, అనగా ఇన్ ద హిల్లీ కంట్రీ ఆర్ ది మౌంటేనియస్ కంట్రీ. మీరు ఆ పాలస్తీనా దేశ భౌగోళిక స్ట్రక్చర్ విధానం చూస్తే ఇటు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఎక్స్ట్రీమ్ రైట్లో చాలా పల్లంగా ఉంటుందండి ఆ దేశం. మధ్యలోకి వచ్చేసరికి ఎత్తైనటువంటి కొండలు ఉంటాయి. ఫిజికల్ మ్యాప్ చూడండి ఇజ్రాయెల్ ఈసారి. మధ్య భాగంలో, దేశ మధ్య భాగంలో పైనుంచి క్రిందకి ఎత్తుగా ఉంటుంది, కొండల్లో ఉంటుంది అక్కడ. అందుకే ఇక్కడ కొండల ప్రాంతము అని ఇక్కడ మాట్లాడుతారు. మన్నెపు పట్టణములలో, ఇంగ్లీష్ బైబిల్లో ఇన్ ద టౌన్స్ ఆఫ్ ది హిల్ కంట్రీస్.
ఈ హిల్ అనేటువంటి మాట మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మనము మొదటి భాగంలో నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుడు తన యొక్క ప్రజలకు వాగ్దాన భూమిని తిరిగి ఇస్తున్నాడు. దాన్ని ఏమంటామంటే రెస్టోరేషన్, తిరిగి ఇవ్వడం. సో ద జాయ్ ఆఫ్ రెస్టోరేషన్, దేవుని యొక్క సంతోషము తిరిగి పొందుకునేటువంటి ప్రక్రియ దేవుడు ఇశ్రాయేలుకు చేశాడు. నా జనులారా, మీరు 70 సంవత్సరాలు మీరు చెరలో ఉన్నారు, బానిస బ్రతుకులు బ్రతికారు. ఇప్పుడు మిమ్ములను పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వలె చాలా తాజాగా మిమ్మల్ని తీసుకువెళ్ళి వాగ్దాన భూమిలో పునఃప్రవేశం చేస్తున్నాను, మీరు సంతోషించండి. ఇట్ ఈస్ ద జాయ్ ఆఫ్ రెస్టోరేషన్. రెండవది, పత్రిక పట్టణంలో మనం చూస్తాం. తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయంలో ఇక్కడ తిమోతి భక్తుడు తిరిగి వచ్చాడండి. తెస్సలోనిక పట్టణం నుంచి ఆయన పౌలు గారి దగ్గరికి తిరిగి వచ్చేసాడు. ఆయన పరిచర్య ముగించుకున్నాడు, తన స్నేహితులతో సంభాషణ చేశాడు. తిరిగి పౌలు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సంభాషణ ఉన్నట్టుగా పౌలు భక్తుడు రాస్తున్నాడు. నేను కూడా ఉన్నట్టుగా చదవాలని నేను ఆశిస్తున్నాను. 6వ వచనం నుంచి, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి తిరిగి వచ్చాడు. మేము మిమ్మల్ని ఎలాగూ చూడని అపేక్షించుతున్నామో. చూసారా, ఈ అపేక్ష అంటే వెయిటింగ్. మేము మిమ్మల్ని ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించు ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. యాడ్వెంట్ అనగా రాక అని అక్షరార్థంగా మనకు తెలుసు. కానీ యాడ్వెంట్ అనేటువంటి మాటలో ఎదురుచూపు ఉన్నదని మన అంశం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు యాడ్వెంట్ అనగా, ఈ రాక అనగా తన స్నేహితుల కొరకు ఎదురుచూపు. ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, నేను వస్తున్నానని, మన మనసులో ఏమనుకుంటాం? అబ్బా, ఇప్పుడు బయలుదేరాడేంటి, ఇప్పుడేంటి, ఇప్పుడు రావడం ఏంటి, నాకు చాలా పనులు ఉన్నాయి అనుకుంటాం. కానీ అది కాదు ఇక్కడ మన అంశం. ఏంటంటే సంతోషముతో అపేక్షించుతాం, సంతోషంగా వెయిట్ చేయటం అండి. వారు మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎంత సంతోషపడుతున్నారో మనము కూడా వారిని రిసీవ్ చేసుకోవడానికి అంత సంతోషపడాలి అనేటువంటి మాట ఇక్కడ చూస్తాం. కనుక ఈ రెండవ విషయము లేక విధానం ఏమనగా, ఇక్కడ మనకు ఈ అపేక్షలో, ఈ లాంగింగ్నెస్ అంటారు ఇంగ్లీష్, ఈ అపేక్షలో సంతోషం దాగి ఉండాలి. ఈ రాక అనేది కేవలం సంతోషంతో కూడుకున్నది. ఈ ఇచ్చి పుచ్చుకొనుట అనేది సంతోషంతో కూడుకున్నది. ఇక్కడ తిమోతి గారు తిరిగి వచ్చి సంతోషంతో తిరిగి వచ్చాడు. ఒక సంతోషకరమైనటువంటి వర్తమానాన్ని తెలియజేశాడు. ఆ వర్తమానం ఏంటంటే, మీకోసం వారు సంతోషంగా ఎదురు చూస్తున్నారు, మేము కూడా వారి కోసం సంతోషిస్తున్నామని పౌలు భక్తుడు అంటున్నాడు. కానీ ఒకరికొకరు సంతోషముగా ఎదురు చూచుకొనుట, ఒకరికొకరు ఆదరించుకోవడానికి సంతోషము కలిగి ఉండడం ఈ ఆగమనం అనే దానికి అర్థం. మూడవదిగా ద జాయ్ ఆఫ్ సాల్యుటేషన్, వందన వచనములోని సంతోషం. వందన వచనం అంటే నమస్కారం చేయటం, వందన వచనం అంటే పలకరించటం, వందన వచనం అంటే అభిమానించటం, వందన వచనం అంటే రెండు చేతులు జోడించి నమస్కరించటం. ఈ వందన వచనంలో ఉన్నటువంటి సంతోషం. కొంతమంది స్మైల్ ఇస్తారు, ఆ స్మైలే అసలు చండాలంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తిని చూసి ఒక స్మైల్ ఇవ్వండి అయ్యా అంటే, ఈ మనకి ఇంగ్లీష్లో ప్లాస్టిక్ స్మైల్స్ అంటారు, తెలుసుగా. ప్లాస్టిక్ స్మైల్ అంటే
ఇక ఆ నవ్వు నవ్వే కానీ నవ్వులో నవ్వే ఉండదు. ఆ నవ్వులో సంతోషం ఉండదండి, ఆ నవ్వులో ఆనందం ఉండదండి, ఆ నవ్వులో ఇంకా చెప్పాలంటే అసూయ కూడా ఉండొచ్చేమో. మా బాబు ఎంబీబీఎస్ అంటే, మా పాప ఎంఎస్ అంటే నవ్వుతారు. ఆ నవ్వులో యథార్థత ఉండదు, ఆ నవ్వులో సంతోషం ఉండదు, ఆగమనం లేదా నవ్వులో. there is no advent in your joy and you commit it to be joy. ఇక్కడ చూడండి, ఆ మరియా దేవుని దగ్గర నుంచి ఒక వర్తమానం పొందుకుంది, ఒక సందేశం పొందుకుంది, ఒక గొప్ప దీవెన పొందుకుంది. ఏంటంటే ఆమె గర్భము తెరవబడింది. ఇశ్రాయేలీయులు ఎంగేజ్మెంట్ ఎప్పుడు చేసుకుంటారంటే 12 ఏళ్ళకే, 12, 13, 14, మహా లేట్ అనుకుంటే 14, 12, 13, 14 ఏండ్లకు ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి వాళ్ళ రూల్స్ ప్రకారం ఏం చేయాలంటే ఇంటి పట్టు ఉండాలి. గర్భిణీ వచ్చినాక ఇంటి పట్టు ఉండటం అది మన సాంప్రదాయం కూడా వాస్తవమే, కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా కదలకూడదు. కానీ ఈ పాప 12 సంవత్సరాల పాప అయినటువంటి మరియా ఏం చేసింది? 39వ వచనంలో మరియా లేచి ఆ దినములో ఎందు అన్నాడు. ఆ దినములు ఏంటంటే గర్భిణి ధరించినటువంటి దినముల ఎందు, దేవదూత దర్శించినటువంటి దినముల ఎందు, ఈ లోకానికి ఒక రక్షకుని ప్రసాదించవలసినటువంటి దినముల ఎందు, ఆ దినముల ఎందు మరియా లేచి, ఇంగ్లీష్ బైబిల్లో ఇన్ హేస్ట్ అని అంటే త్వరపడి లేచి, తెలుగు బైబిల్లో కూడా త్వరగా వెళ్ళి అనే మాట ఉంది. త్వరపడి లేచి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించింది. ఇక్కడ ఏమన్నా చూసారా? 39వ వచనంలో మరియా లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలో, చూసారా కొండ అనే మాట వచ్చింది. అందుకే ఇందాక నేను జాగ్రఫీ తీసుకొచ్చాను. భౌగోళికమైనటువంటి ఆ విధానం ఏ విధంగా ఉంటుందంటే మధ్య భాగం అంతా కూడా ఇశ్రాయేల్ దేశం కొండమయం. ఇక్కడ ఈ మరియా 12 ఏళ్ల ప్రాయంలో గర్భిణీ స్త్రీగా ఉండి నిశ్చితార్థం చేయబడి రూల్స్ని అతిక్రమిస్తూ ఎక్కడికి వెళ్ళింది? కొండసీమ. మామూలుగా భూమి మీదే నడిచే విధానం లేదు, నడిచే సాంప్రదాయం లేదు. కానీ ఈ పాప కొండెక్కుతుందండి. కొండెక్కింది. ఏ విధంగా ఎక్కింది? సంతోషంగా ఎక్కింది, త్వరగా ఎక్కింది, గంతులు వేసుకుంటూ ఎక్కింది. అక్కడికి వెళ్ళిన తర్వాత జకర్యా ఇంటిలో ప్రవేశించి తన భార్య, ఈమెకు సహోదరి, కజిన్ అయినటువంటి ఎలిజబెత్ను చూసింది. ఆమె ఎదురుగా నిలబడి వందన వచనం చేసింది. సాల్యుటేషన్, వందన వచనం. మనందరికీ తెలుసు, ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తన ఎదురుగా ఉన్నవాళ్ళు ఆ మనిషిని పలకరించాలి. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తన చుట్టూ ఉన్నవారు తనను పలకరించాలి. పలకరించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మనిషి శిరస్సు నుండి పాదముల వరకు అది కదిలించబడుతుంది. ఎదుటి వ్యక్తి మనకు ఇచ్చేటువంటి గౌరవాన్ని బట్టి లేక పలకరింపును బట్టి మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి రక్త నాళములు కదిలించబడి మన జీవితమునకు ఒక అర్థం, పరమార్థం ఉన్నదనేటువంటి సత్యం మనకు ప్రస్ఫుటిస్తుంది. ఆ పలకరింపులో పలకరింపు అవసరం. మొన్న కూడా చెప్పుకున్నాం, పోయిన వారం కూడా. హామాను పలకరించలేదనే కదా ఎగబడ్డాడు మొర్దెకై మీద. పలకరింపులో ఉన్నటువంటి సంతోషమే
ఈ ఆగమనము, పలకరింపే ఈ యొక్క అడ్వెంట్. దేవుడు మనల్ని పలకరించడానికి వచ్చాడు, అదే అడ్వెంట్. మనం ఇతరులను పలకరించడానికి మనము పూనుకొనవలసిన వారం, అదే అడ్వెంట్. ఆగమనం, రావటం, వెళ్ళటం ఎందుకు? ఎందుకంటే పలకరించడానికి. పలకరించడం అంటే ఎదుట వ్యక్తి యొక్క ఆయుష్ను పొడిగించటం. నీవు పలకరిస్తే ఎదుట వ్యక్తి ఆయుష్ పెరుగుతుంది. నీవు పలకరించబడితే నీ ఆయుష్ పెరుగుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, పత్రిక పఠనంలో వారు పలకరించుకోవడానికి వారు వేగిరపడ్డారు. తెస్సలోనికా సంఘంలోని వారు పౌలుని చూడాలని వేగిరపడ్డారు. పౌలు భక్తుడు కూడా నేను ఎప్పుడు తెస్సలోనికా వెళ్ళాలని వేగిరపడ్డాడు. వీరిరువురు కూడా ఒకరికొకరు సంభాషించుకోవాలని, పలకరించుకోవాలని, ఆగమనం చేసుకోవాలని, ఒకరికొకరు రాక 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 చేసుకోవాలని వీరు ఆశించారు. ఆశించిన దానికి ప్రతిఫలమే వారి యొక్క సహవాసం, సహోదర భావం. ఇప్పుడు ఈ మరియా పసిప్రాయములో, లేత వయసులో పరిగెత్తుకుంటూ కొండ ఎక్కి ఎలిజబెత్కు వందన వచనం చేసింది. ఆ వందన వచనం చేయగానే ఏం జరిగిందో మనందరికీ తెలుసు. 41వ వచనంలో ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనం వినగానే ఏం జరిగింది? ఆమె శిశువు గర్భములో గంతులు వేసిన. ఈ మెడికల్ సైన్స్లో మనకేం చెప్తారంటే, ఈ శిశువు గుండ్రంగా తిరగటం, కదలికలు కలిగి ఉండటం ఇది సర్వసాధారణం అని చెప్తూ ఉంటారు. కానీ లూకా ఈ ఈ భాగం రాసినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, లూకా కూడా ఒక డాక్టరేనండి, కాకపోతే కంట్రీ డాక్టర్. కంట్రీ డాక్టర్ అంటే పల్లెటూరులో ఇంటింటికి తిరిగే డాక్టర్. ఈ కంట్రీ డాక్టరు డాక్టర్స్ పర్స్పెక్టివ్లో చూశాడు దీన్ని. ఆమె గర్భంలోని శిశువు గంతులు వేస్తుంది. అయితే నేను వ్యక్తిగతంగా ఏమనుకుంటానంటే, ఈ గంతులు వేయటం అనేది అది సహజ గంతు కాదండి, సహజంగా వచ్చినటువంటి గంతు కాదండి. అది మరియా గర్భంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వలన, గర్భము ధరించబడినటువంటి ఆ పరిశుద్ధ శిశువు వలన, ఆ పరిశుద్ధ శిశువు యొక్క ప్రకంపనల వలన ఈ పరిశుద్ధ శిశువు అయినటువంటి యోహాను తన తల్లి అయినటువంటి ఎలిజబెత్ గర్భములో ఆ ప్రకంపనలకు గురి అయి ఆయన గంతులు వేశాడు. ఆ గంతు అసాధారణ గంతు, అన్యాచురల్ లీప్. ఆ శుభవచనము అన్యాచురల్. ఆ పరుగు అసహజం. ఆ వేగిరపాటు అసహజం. సహజము కానటువంటి ఆ స్థితి ఇక్కడ పొందుపరచబడింది. కొండ ఎక్కింది, ఈ యొక్క హద్దును మీరింది. కారణం ఏంటంటే, దేవాది దేవుడు తన గర్భంలో ఉన్నాడనేటువంటి సంతోషాన్ని కలిగి ఉంది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడని 35వ వచనంలో భక్తుడు రాస్తూ, ఆ శిశువు వలన వీరిరువురు కూడా ఒక చక్కని సహవాసం పొందుకున్నారు. ఏంటా సహవాసం అంటే, ఒకరికొకరు ఆగమనము చేసుకున్నారు. మరియా తన గర్భములోనికి యేసుక్రీస్తు, బాలుడైనటువంటి యేసుక్రీస్తు ఆగమనమును కోరుకుంది. ఎలిజబెత్ తన వృద్ధాప్యంలో గొడ్రాలనబడి, సమాజంలో హీనంగా చూడబడి, దేవుని యొక్క ఆజ్ఞలో నుంచి తన గర్భమును ఆ బాప్తిస్మ యోహాను గర్భముగా ఆగమనం చేస్తుంది. వీరిరువురు కలిసి ఒకరికొకరు ఆగమనం చేసుకున్నారు. మరియా యేసుక్రీస్తును ఆగమనం చేసుకుంది. ఎలిజబెత్
మరియ గర్భంలో ఉన్నటువంటి యేసుక్రీస్తును ఆగమనం చేసుకుంది. ఇప్పుడు మరి ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి యోహాను కూడా మరియ గర్భంలో ఉన్నటువంటి యేసుక్రీస్తును ఆగమనం చేసుకున్నాడు. ఇట్ ఆల్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ అడ్వెంట్. ఇదంతటి చుట్టూ మనము ఈ ఆగమనం చూస్తాం, రాక చూస్తాం. ఒకరి రాక ఒకరు ఆనందిస్తున్నారు, ఒకరి రాక కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారు, ఒకరి రాక కొరకు ఒకరు సంతోషపడుతున్నారు. ఈ 3 పాఠ్య భాగాల్లో కూడా మనం గమనిస్తే, మొదటి పాఠ్య భాగంలో దేవుడు ఇశ్రాయేలీయులను శిక్షించి వారిని బానిసలుగా పెట్టి వారి యొక్క గడువు ముగిసిన తరువాత వాగ్దాన భూమిని ప్రసాదిస్తున్నాడు. అనగా విభేదములో నుంచి, సంబంధములు పోగొట్టుకోబడినటువంటి స్థితిలో నుంచి సంబంధాన్ని తిరిగి సంపాదించుకుంటున్నాడు దేవుడు. ఇట్ ఈస్ కాల్డ్ ద రెకన్సిలియేషన్. సంబంధాన్ని పునరుద్ధరించుకుంటున్నాడు. ఇక్కడ తెస్సలోనిక సంఘంతో పౌలు భక్తులకి ఉన్నటువంటి ఈ యొక్క సంబంధాల వారందరూ కూడా బలపరుచుకున్నారు. ఒకరికొకరు చూసుకోవడానికి వారు ఎదురు తెన్నులు కలిగి ఉన్నారు. స్వార్థ పట్టణంలో 2 స్నేహితురాండ్లు లేక సహోదరీలు ఒకరికొకరుగా వారు తమ ఆగమనము ఇచ్చిపుచ్చుకొనుటలో వారు కనులుగా కనబడుతున్నారు. మనము ఈ రాక కాలంలో, ఈ ఆగమన కాలంలో మనము ఏమి చేయవలసినటువంటి వారము, ఏమి చేయాలో మనకు దేవుడు బోధిస్తున్నాడు. ఎందుకంటే ఈ 3 పాఠాల్లో కూడా మనం ఏం తెలుసుకున్నామంటే, అలనాడు దేవుడు ఇశ్రాయేలీయులను కాపాడినప్పుడు, సంరక్షించినప్పుడు, తిరిగి వారి భూమిలోకి వారిని నడిపించినప్పుడు అది శాశ్వత ప్రేమగా మనం గుర్తించాం. ఎండ్యూరింగ్ జాయ్ అండ్ ఎండ్యూరింగ్ లవ్. తర్వాత పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘస్థులతో కలిగినటువంటి సంబంధాన్ని కూడా దైవిక ప్రేమగా, శాశ్వతమైనటువంటి ప్రేమగా పరిగణించాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ గర్భిణీ స్త్రీలు 2, ఒక అమ్మాయి ఏమో పాప, ఒక అమ్మాయి ఏమో వృద్ధాప్యంలో ఉన్నారు. వీరిద్దరికి ఎటువంటి సంబంధం లేదండి. 1 వర్జిన్ అండ్ 1 at her advanced stage. వీరిరువురికి సంబంధం యేసు క్రీస్తు యొక్క ఆగమనం ద్వారా కలిగింది. ఈ సంబంధం కూడా శాశ్వతమైన సంబంధం. తర్వాత కాలంలో ఇదే బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసుక్రీస్తుని గురించి ఏమంటాడో మనందరూ తెలుసు. నేను ఆయన ముందు వెళ్ళవలసినటువంటి కేవలము ఒక స్వరాన్ని మాత్రమే, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు విప్పుటకైనను నాకు అర్హత లేదంటున్నాడు. ఇది శాశ్వత కాల సంబంధం. శాశ్వత కాల సంబంధంలో ఏముంటుందంటే తగ్గింపు జీవితం ఉంటుంది. ఎవరైనా మనకి స్నేహితులైతే ఆ స్నేహం ఎంతకాలం ఉంటుంది అనేది మనకు చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు మనతో స్నేహం చేయడానికి, శాశ్వత కాల స్నేహం చేయడానికి వచ్చాడు. మనము కొంతకాలం స్నేహం చేస్తున్నాం, కొంతకాలం మానేస్తున్నాం. క్రిస్మస్ కాలంలోనే దేవునితో స్నేహం చేస్తున్నామా? కొన్ని సందర్భాల్లోనే దేవుణ్ణి స్నేహం చేస్తున్నామా? కొన్ని సందర్భాల్లోనే దేవుని ఆగమనం కోరుకుంటున్నామా? లేక అన్ని సందర్భాలు మనకు దేవుడు అవసరమై ఉన్నాడని మనం గ్రహిస్తున్నామా? మనము ఆలోచించవలసినటువంటి విషయం. కనుక ఈ సువార్త పట్టణంలో మనము గమనించవలసిన మరొక కోణం ఏంటంటే, ఈ స్త్రీలు ఇరువురు కూడా వారు దైవికమైనటువంటి గర్భము ధరించుకున్నారు. ఇట్ ఈస్ ద డివైన్ కన్సెప్షన్. తాను పొందుకున్నటువంటి గర్భము దైవముతో కూడినటువంటి గర్భం. తన హృదయంలో కలిగినటువంటి ఆనందము దైవికముతో నింపబడిన, ధరించబడిన గర్భం.
గర్భమునకు మరొక పదం ఉందండి ఇంగ్లీష్లో, క్యావిటీ. క్యావిటీ అనొచ్చండి. గర్భము, ఆ గర్భము ఖాళీగా ఉండడం అండి. గర్భము ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే అది ధరించగలదు. మన హృదయం అనేటువంటి గర్భములో అది ఖాళీగా ఉండిపోతుంది. దేవుణ్ణి మనము ధరించలేనటువంటి స్థితిలో ఉంటున్నాము. అందుకే దేవుడు ఆగమనం మనకిచ్చాడు. ఈ ఆగమనం ద్వారా మనము ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క హృదయం అనేటువంటి గర్భాన్ని యేసు జన్మముతో మనము నింపుకొనవలసినటువంటి వారు. క్రిస్మస్ వితౌట్ క్రైస్ట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ద డే. క్రీస్తు లేని క్రిస్మస్ పండుగలు ఎన్నో జరుపుకుంటున్నారు ఈ లోకంలో ప్రజలు. కానీ మనము ఆయన ధరించి పండుగ చేసుకోవాలి. ఆయనకు శుభవచనము చెల్లించి పండుగ జరుపుకోవాలి. మన స్నేహితులతో శుభవచనము జరుపుకొని మనము పండుగను జరుపుకోవాలి. ఈ శుభవచనములో ఉన్నటువంటి ఆ శాశ్వత కాల సంబంధం మనకు ఆగమనము ద్వారా మనకు అందించబడింది. దానిని మనము స్వీకరించుకుందాం, పొందుకుందాం, కలిగి ఉందాం, బలపరచబడి ముందుకు సాగిపోదాం. కనుక మన హృదయం అనేటువంటి గర్భములో దైవికమైనటువంటి ధారణ లేక దైవిక ధారణ, డివైన్ హోలీ సాక్రెడ్ కన్సెప్షన్, దైవికమైనటువంటి గర్భధారణ, క్రీస్తును ధరించి మనము ఉన్నప్పుడు ఇది మనకు అర్థాన్ని, పరమార్థాన్ని ఇస్తుంది. ఈ అర్థము పరమార్థం మనము ఆశీర్వాద మార్గంలో నడిపిస్తుంది. ఈ ఆశీర్వాదము శాశ్వత కాల ఆశీర్వాదముగా మనకు అందించబడుతుంది. దేవుడు ఆ రీతిగా మనను శాశ్వత కాల ఆశీర్వాద మార్గంలో నడిపించి, బలపరిచి, స్థిరపరిచి, శాశ్వత కాల సంతోషముతో మనందరినీ కూడా దేవుడు వెలిగించి ఈ క్రిస్మస్ కాంతులతో నింపి మనను నడిపించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీ రాకలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మర్మములు మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ రీతిగా మరలా ఈ సంవత్సరం కూడా మీ రాకను మేము అనుభవించినట్లు మీ రాక మాకు అనుగ్రహించి మమ్ములను ఈ సహవాసములో మేమందరము కూడా మరింత ప్రేమతో, ఎదురు చూపులతో, ఒకరికొకరము ప్రేమతో, అభిమానముతో, ఆప్యాయతతో ముందుకు సాగే కృప మాకు అనుగ్రహించి మేమందరము కూడా కలిసి మిమ్ములను ధరించుకునేటువంటి బిడ్డలముగా మమ్మలను పవిత్రపరచమని, పరిశుద్ధపరచమని, సిద్ధపరచమని, అందుకొరకు దీవించమని, ఆ దీవెనలో మమ్మల్ని కొనసాగింపచేయమని, మీ శాశ్వత కాల సంతోషములు మా అందరి మీద కుమ్మరించి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.